గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు జరిగాయన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు. ఆలయాలపై దాడులు చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారన్నారు. మళ్లీ ఇప్పుడు కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి వారువలేక మరోసారి జగన్ ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాజాగా శ్రీశైలంలో జరిగిన ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందన్నారు. వైసీపీ ఐపాక్ టీం సలహా మేరకే ఆలయాలపై వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయన్నారు రమేష్ నాయుడు. హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకున్నటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. తను అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా అవహేళన చేస్తారు, ఆహ్వానించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి మార్గం తిరిగి ఆలయాలనే ఎంచుకున్నాడు. ఆ రోజు ఆలయాల మీద దాడి చేపించారు. ఈరోజు ఆలయాలని వేదికగా చేసుకొని ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అల్లకల్లోలం చేసే అశాంతిని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఏ ఆలయంలో ఏ సంఘటన జరిగినా వైకాపా నాయకుల హస్తం ఉంటుంది అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి చేతగాంతనమైన